ఎవ్రీవన్. ఇవాళ సండే కదా, అండ్ అందులోనూ శ్రావణ మాసం. కానీ పిల్లలకి ఎప్పుడు ఏదో ఒక ఇంట్రెస్టింగ్గా టేస్టీగా తినాలనిపిస్తుంది కదా. సో ఇవాళ చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోయే సింపుల్ రెసిపీస్ చూద్దామండి. ముందుగా వెజ్ హక్కా నూడిల్స్ చేసుకుందాం. మీకోసం అల్లం, వెల్లుల్లిపాయలు, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, నిమ్మకాయ, క్యారెట్ అండ్ క్యాబేజీని కట్ చేసుకొని పెట్టుకున్నాము. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేసి కొన్ని వెల్లుల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం యాడ్ చేసుకుంటున్నాము. రెండు లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్, క్యారెట్ అండ్ క్యాబేజీ యాడ్ చేసుకొని ఫ్రై చేయాలండి. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. అంటే సబ్స్క్రైబర్స్ అయ్యారు లాస్ట్ టైం, అండ్ నిన్నటికి 302 అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్లీజ్ దాన్ని మనం కొంచెం 500 చేసేద్దాము. అయితే మనం నూడిల్స్ని ఒక హాట్ వాటర్లో కొంచెం ఉప్పు, ఆయిల్ యాడ్ చేసి బాయిల్ చేసుకున్నాం. తర్వాత కూల్ వాటర్ యాడ్ చేసి వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకున్నామండి. ఇలా మనము క్యాప్సికమ్ మిశ్రమం అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా లైట్గా వేయించుకొని మనం ఇందాక బాయిల్ చేసుకొని పెట్టుకున్న నూడిల్స్ ఇందులోకి యాడ్ చేసుకుందాము. కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ నూడిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు, లైట్గా పసుపు, కొంచెం పెప్పర్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నాము. అండ్ ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాం. నిమ్మకాయ ప్లేస్లో వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ మ్యాగీ మసాలా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటున్నాము. కారం ఉండదండి, టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది, సర్వ్ చేసేసుకుంటున్నాము. నూడిల్స్కి కాంబో కింద ఏదో ఒక రైస్ ఐటమ్ ఉండాలి కదా. మేక్ వెజ్ పనీర్ ఫ్రైడ్ రైస్. దీనికోసం గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లిపాయలు, క్యాబేజీ అండ్ క్యారెట్ని సన్నగా చూపిస్తున్న విధంగా తరిగి పెట్టుకున్నాము. అండ్ పన్నీర్ని అయితే క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నామండి. సో ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మనం పన్నీర్ని అయితే ఫ్రై చేసుకొని పక్కన తీసుకుందాము. పన్నీర్ క్యూబ్స్లోకి ఇప్పుడు కొంచెం టర్మరిక్, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం కారం, ధనియాల పౌడర్ అండ్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందాక చెప్తున్నట్టు ఛానల్లో వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో పెట్టే వీడియోస్ అండి అందరికీ హెల్ప్ అవుతాయి ఏదో ఒక విధంగా. పిల్లల లంచ్ బాక్స్ కోసం రెసిపీస్, ఓపిక లేనప్పుడు వండకూడదు అనిపించినప్పుడు అన్హెల్దీ ఫుడ్ తినే కన్నా, సో ఇలాంటి రెసిపీస్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. పన్నీర్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకుంటున్నాము. ఇక్కడ అయితే మనం రైస్ని ముందుగానే కుక్ చేసుకొని పెట్టుకున్నామండి, కావాల్సిన క్వాంటిటీ ఎంతైతే అంత. సో ఇప్పుడు అలా ఫ్రై చేసుకున్న పన్నీర్ పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి క్యాబేజీ, అల్లం, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కట్ చేసుకున్న గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అండ్ క్యారెట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇంట్లో గ్రీన్ పీస్ అండ్ స్వీట్ కార్న్ అవైలబుల్గా ఉంటే ఆ రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది మనం లంచ్ బాక్స్ రెసిపీలో కూడా పెట్టేసేయచ్చు పిల్లల కోసం. వెజిటేబుల్స్ అన్నీ ముందు రోజు కట్ చేసుకొని పెట్టుకొని మార్నింగ్ జస్ట్ లేకగానే ఇది వండేసి బాక్స్లో పెట్టేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ప్లీజ్ డూ చెక్ అవర్ వీడియోస్, ఒకసారి చాలా హెల్ప్ అవుతాయండి. ఇప్పుడు ఇందులోకి కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేసి చాలా కొద్దిగా సోయా సాస్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి చాలా కొద్దిగా ఉప్పు, కొంచెం పెప్పర్, కొంచెం కారం యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం షెజ్వాన్ సాస్ యాడ్ చేసుకొని కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్ అయితే వాడుతున్నాము. మనం దీని ప్లేస్లో నార్మల్ వెనిగర్ అయినా వాడచ్చు, లేదా లెమన్ అయినా వాడచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు మా ఛానల్లో రెసిపీస్ నచ్చాయని అనిపించినా కూడా ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇండియా మీ కమెంట్స్ మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ కంటిన్యూ యువర్ సపోర్ట్. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సబ్స్క్రైబర్స్ తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ ఉన్నప్పుడు నచ్చట్లేదు, ఇంకా ఇంప్రూవ్ చేయాలి అని అనిపించింది. కొంచెం బ్రేక్ తర్వాత స్టార్ట్ చేసాం, చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందులోకి లైట్గా షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకొని బాగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. సో చూసారు కదా, విత్ ఇన్ మినిట్స్లో 2 యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. డెఫినెట్గా ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు.
మా ఛానల్లో వీడియోస్ నచ్చుతుంటే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.